సర్పంచుల హ్యాండ్బుక్ ఇలా పుస్తక ఆవిష్కరణతో పాటు ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చే 79 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు పాలితులుగా ఉంటే ఆధిపత్య వర్గాల వాళ్ళు ఓసీ వర్గాల వాళ్ళు 79 సంవత్సరాలుగా సర్పంచులు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు గ్రామాల్లో సర్పంచులుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా వాళ్ళే ఉండి ల్యాండ్ శాండ్ వైను మైను సినిమా ఫార్మా దగ్గర అన్ని రంగాలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని దోచుకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ ఓసీ చేసి పెట్టడంలో ఆంతర్యం ఏంది అర్థమైంది అనేది మనకు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం, దాని మీద చర్చించుకోవాల్సిన విషయం, దాని మీద మాట్లాడుకోవాలి కూడా. అంటే బీసీలు కనీసం బతకడానికి కూడా కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా వెసులుబాటు లేని స్థితిలో ఆ యొక్క స్థితికి దిగజారిపోయి ఇలా ఓసీ వర్గాలు, ఇలా ఆధిపత్య వర్గాలు, ఇలా రాజకీయాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వర్గాలు. మిత్రులారా, దక్షిణ భారతదేశంలో ఆత్మగౌరవ ఉద్యమం 1925లోనే తమిళనాడులో మొదలై 100 సంవత్సరాలు 2025కు ఇప్పుడు అక్కడ సామాజిక సమానత్వ ఉద్యమంగా మొదలుపెట్టినారు. ఆ రోజు రామ్నాథ్ గారు, అదేవిధంగా పెరియార్ నాయకత్వంలో వాళ్ళు అధికారంలోకి వచ్చి అధికారం సాధించుకొని అలాగ బీసీలు రాజ్యాధికారం నుండి వాళ్ళు అన్ని హక్కులు పొందుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మన విశాఖపట్నం మహారాజా గారి ఆధ్వర్యంలో, బాలాజీ గౌడ నగర్ ఆధ్వర్యంలో, అదే చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలో ఐక్యం కాకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు పూర్తిగా పేదరికంలో పూర్తిగా బానిసత్వంలో వెళ్ళేటటువంటి ప్రమాదాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆధిపత్య అగ్రవర్ణ ఉగ్రవాదిగా మారినటువంటి రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ పేరుతో భూములన్నింటినీ రైజింగ్ గ్లోబల్ పేరుతో వేల కోట్ల భూములు మొత్తం ఆధిపత్య వర్గాలకు, ఆ యొక్క ఆంధ్ర బాబులకు కట్టబెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ బయట దేశం నుంచి వచ్చిన గారు ఇక్కడి నుంచి పోయి అక్కడ సెటిల్ అయిన ఆంధ్రలు 50-60% వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి దగ్గర 50-60% భూములు అంటే వేల కోట్ల భూముల్ని ఆంధ్రలకు అప్పచెప్పడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు జూబ్లీస్ బంజారాస్ అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ పేరుతో సమాచారం ముందుగానే ఇచ్చి హైటెక్ సిటీలో మొత్తం భూములు మొత్తం కబ్జాలు చేసి భూములు మొత్తం కొల్లగొట్టి ఈ రోజు ఆర్థికంగా ఎదగడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి తెలంగాణ వ్యతిరేకంగా మారినటువంటి ఈ రేవంత్ రెడ్డి మనం ప్రశ్నించకుంటే, నిలదీయకుంటే, ఉద్యమాలు చేయకుంటే, గల్లబడి నిలదీయకుంటే మటుకు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మనల్ని సాధించడం కష్టం. నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. సకల జిల్లా సర్వే సకుటుంబ సర్వే ప్రకారం 2014లో 7% ఉన్నటువంటి ఓసీలు 2025లో జనాభా లెక్కలు తీస్తే కుల సర్వే చేస్తే 15.5% ఓసీలు ఎట్లొస్తారు, 62% ఉన్న బీసీలు 56% ఎట్లొస్తారు. ఎంత కుట్ర ఈ రేవంత్ రెడ్డి, ఎంత ఆత్మహత్య అగ్రవర్ణ ఉగ్రవాది ఈ రేవంత్ రెడ్డి అని మనం